సంవత్సరాలు మారుతాయి, డికేడ్స్ కూడా మారుతాయి, కానీ కంట్రీస్ మారవు, కంట్రీస్ క్యారెక్టర్ మారవు. 1999లో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ చూడండి. 1999 కార్గిల్ వార్ లో చనిపోయిన పాకిస్తాన్ సోల్జర్స్ డెడ్ బాడీని క్లెయిమ్ కూడా చేయలేదు పాకిస్తాన్. మన వాళ్ళు వచ్చి శవాలు తీసుకుపోండి అంటే లేదు, వాళ్ళు మా వాళ్ళు కాదు అంటే అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే వాళ్ళ మృతదేహాలని మనం ఇండియాలోనే వాళ్ళ మత ఆచారాల ప్రకారమే పూడ్చిపెట్టాం. ఈవెన్ 2026లో అసిమ్ మునీర్ లీడర్షిప్ లో కూడా పాకిస్తాన్ సేమ్ రిపీట్ చేస్తుంది. వాళ్ళ సోల్జర్స్ ని వాళ్ళు మా వాళ్ళు కాదు అని అబాండన్ చేస్తుంది. ఎలా చేస్తే నాకేం, వదిలేసింది, గాలికి వదిలేసింది. వీడియో లైక్ చేయండి, రీచ్ ఉంటుంది, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి మీ ఒపీనియన్. సో లెట్స్ కంటిన్యూ ది వీడియో. అసలు ఏమైందంటే రీసెంట్లీ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటే బిఎల్ఏ పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ ని క్యాప్చర్ చేసింది. ఎంతమందిని అంటే 17 మెంబర్స్ ని, అండ్ అందులో దాదాపు 10 మెంబర్స్ ని వదిలేసింది. మిగిలిన 7 మెంబర్స్ సోల్జర్స్ ని అయితే హాస్టేజెస్ గా ఉంచారు. బిఎల్ఏ పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ ఆర్మీకి కానీ చెప్పింది ఏంటి అంటే మీకు ఈ 7 మెంబర్స్ సోల్జర్స్ కావాలి అంటే కనుక మా బలోచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళని మీరు రిలీజ్ చేయండి, అప్పుడే మీకు ఈ సోల్జర్స్ ని అప్పచెప్తాము అని అన్నారు. విచిత్రమైన విషయం ఏంటి అంటే ఇనిషియల్లీ పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఈ విషయాన్ని డినై చేసింది. అంటే ఎవరైతే సోల్జర్స్ అని మీరు చెప్తున్నారో వాళ్ళు అసలు మా వాళ్ళే కాదు, మాకు సంబంధమే లేదు అని. దీని తర్వాత మాస్టర్ స్ట్రోక్ అంటే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో పాకిస్తానీ సోల్జర్స్ వాళ్ళ ఐడెంటిటీ కార్డు పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. ఇలా అందులో ఒక సోల్జర్ అంటాడు, మమ్మల్ని అబాండన్ చేయకండి, నేను రీసెంట్ గానే 2022లోనే జాయిన్ అయిన ఆర్మీలో, మా ఫాదర్ డిసేబుల్డ్, నేను ఇంట్లో అందరికన్నా పెద్ద కొడుకుని, నన్ను ఇట్లా అబాండన్ చేయకండి, నన్ను తీసుకువెళ్ళండి, ఇక్కడ నన్ను వదిలేయకండి అని ఏడుస్తూ గుక్క పెట్టి ఏడుస్తూ మాట్లాడాడు అతను. బిఎల్ఏ ఏమన్నారంటే పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ ఆర్మీ కానీ ఈ కండిషన్స్ కి ఒప్పుకోకపోతే ఖచ్చితంగా బ్యాలెన్స్ ఎవరైతే 7 మెంబర్స్ సోల్జర్స్ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా చంపేస్తాము అని డెడ్ లైన్ కూడా ఇచ్చారు. బిఎల్ఏ వీడియో రిలీజ్ చేసిన తర్వాత పాకిస్తాన్ గవర్నమెంట్ కావచ్చు లేదా ఆర్మీ కావచ్చు కంప్లీట్ సైలెన్స్ లో వెళ్ళిపోయారు. ఎవరి నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. పక్కగా ఫ్రాంక్ గా చెప్పాలంటే పరువు పోయిందనే చెప్పాలి. ఈ సోల్జర్స్ ఇష్యూలో పాకిస్తాన్ మీడియాలో కంప్లీట్ బ్లాక్అవుట్, ఎలాంటి డిస్కషన్స్ ఏమీ లేదు. ఎందుకంటే మీడియా మొత్తం ఆర్మీ కంట్రోల్ ఉంది. ఒకవేళ జస్ట్ ఇమాజిన్ ఎనీ జర్నలిస్ట్ ఎవడైనా సరే బయటకు వచ్చి లేదు ఇలా వాళ్ళు మా వాళ్ళే, మీరు ఎందుకు ఇలా అబాండన్ చేస్తున్నారు, ఇది మీ డ్యూటీ కదా కాపాడాలి అని కనుక అంటే అప్పుడు ఖచ్చితంగా జర్నలిస్ట్ ఇంకెవడికి కనపడ్డ నెక్స్ట్ డే నుంచి ఎత్తుకొని పోయి అతను బాగా నీట్ గా సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తారు, అయితే బతికి మళ్ళీ వస్తాడు, ఆర్మీకి ప్రోగా ఉంటాడు, లేదా ఇంకెప్పటికీ రాడు. సో ఇది పాకిస్తాన్ ఆర్మీ ఆడుతున్న గేమ్ చాలా లాంగ్ టైం నుంచి. మనము ఇండియన్ పర్స్పెక్టివ్ లో చూస్తే బిఎల్ఏ రిలీజ్ చేసిన ఈ వీడియో ద్వారా పాకిస్తాన్ ఆర్మీలో ఉండే ఫ్రంట్ లైన్ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మెంటల్ స్ట్రెంత్ కి చాలా గట్టి డెంట్ పడినట్లే. జస్ట్ ఇమాజిన్ రేపు పొద్దున్న ఎప్పుడైనా సరే పాకిస్తాన్ సోల్జర్స్ ఏదైనా ఒక వార్ లో కావచ్చు, ఆపరేషన్ లో కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, వాళ్ళ సోల్జర్స్ క్యాప్చర్ అయిపోతాయి, దొరుకుతాయి. అప్పుడు ఆబ్వియస్లీ గవర్నమెంట్ కావచ్చు, ఆర్మీ కావచ్చు ఏమంటుంది, వాళ్ళు మా వాళ్ళు కాదు, మాకు సంబంధం లేదంటుంది. అప్పుడు పాకిస్తాన్ వాళ్ళ సోల్జర్స్ ఎక్కడికి పోతారు? చావు తప్ప మార్గం ఉండదు. ఇండియాలో అయితే జైల్లో ఉంటారు, ఆఫ్ఘనిస్తాన్లో అయితే లేపేస్తారు. సో ఈ భయం అనేది ఫ్రంట్ లైన్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ లో వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. 1930s లో అమెరికన్ ప్రెసిడెంట్ ఒక కోట్ అన్నారు, అంటే ఒక కొటేషన్ లాంటిది. అది చెప్పే ముందు జస్ట్ చిన్న రిక్వెస్ట్, వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేశారని నమ్ముతున్నాను. చేశారు కదా? సో లెట్స్ కంటిన్యూ. ఆ కోట్ ఏంటంటే ద నేషన్ విచ్ ఫర్గెట్స్ ఇట్స్ డిఫెండర్స్ విల్ బి ఇట్ సెల్ఫ్ ఫర్గాటన్. ఆ కోట్ ఇన్ సింపుల్ గా చెప్పాలంటే దేశాన్ని కాపాడే వాళ్ళని కనుక మనము కాపాడుకోకపోతే, అది స్పై అవ్వచ్చు, సోల్జర్స్ అవ్వచ్చు, ఎవరైనా కానీ దేశాన్ని కాపాడే వాళ్ళని కనుక మనం కాపాడుకోలేకపోతే ఆర్ కాపాడని పక్షాన ఆ దేశాన్ని కూడా ఫ్యూచర్ లో ఎవరూ కాపాడలేరు. అంటే కరెక్ట్ వర్తిస్తుంది ఈ కొటేషన్ ఈ సిచ్యువేషన్ కి. కరెక్ట్ కొటేషనే కదా ఇది. లైక్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక యంగ్ ఆర్మీ ఆఫీసర్ పాకిస్తాన్ కి సంబంధించింది ఎనీ ఆపరేషన్ లో దొరికిపోయినా కూడా వాడికి ఖచ్చితంగా ఒక క్లారిటీ ఉంటుంది, నేను దొరికిపోయాను, నా గవర్నమెంట్ కానీ నా ఆర్మీ కానీ నాకు ఎలాంటి సపోర్ట్ చేయదు. మనలా కాదు, మనమైతే అభినందన్ని చాలా గట్టిగా ఫైట్ చేసి మళ్ళీ అభినందన్ని వెనక్కి రప్పించుకున్నాం. పాకిస్తాన్ అలాంటి పనులు ఏం చేయదు, దొరికిపోయాక వాడు ఎవడో మాకు తెలియదు అని చెప్పేస్తుంది. సో ఎలాంటి ఆపరేషన్స్ లో కూడా డేరింగ్ గా అగ్రెసివ్ గా ముందుకు వెళ్ళారు పాకిస్తాన్ సోల్జర్స్ ఎనిమీ టెరిటరీలో కావచ్చు. ఎందుకంటే ఇక్కడ కనుక పోతే క్యాప్చర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే నేను ఎందుకు వెళ్ళాలి, నా ఇంట్లో నాకు ఫాదర్ ఉన్నారు, నా మదర్ ఉన్నారు, నేను వాళ్ళు చూసుకోవాలి, సో వై షుడ్ ఐ టేక్ రిస్క్ అనే ఒక నెగిటివ్ డిఫెన్సివ్ మైండ్ సెట్ తో వెళ్తారు. అది మనకి చాలా ప్లస్ పాయింట్. పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే బలోచిస్తాన్ లో దారుణాలు చేస్తుందో ఆ దారుణాలు చూసాక పాకిస్తాన్ పబ్లిక్ కూడా బలోచిస్తాన్ పబ్లిక్ కూడా ఈ బిఎల్ఏకి సపోర్ట్ గా నిలబడ్డారు. బీట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ
ఇది డేంజర్ బెల్స్ పాకిస్తాన్ కి. అండ్ మనం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్ లో పవర్టీ అనేది చాలా వేగంగా పెరుగుతుంది, పేదరికం అనేది. ఎప్పుడైతే ఒక చోట ఉద్యమాలు అవన్నీ జరుగుతుంటాయో అక్కడ పేదరికం కూడా గట్టిగా ఉంటే ఆ ఉద్యమం వైపే వెళ్తారు ప్రజలు కూడా. ఇప్పుడు అక్కడ ఒక సెపరేటిస్ట్ మూవ్మెంట్ నడుస్తుంది, బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ద్వారా వేరే కంట్రీ రావాలని. ఇంత పవర్టీలో మనం బతికి ఏం సాధిస్తాం, మనకంటూ సపరేట్ కంట్రీ ఉంటే మేబీ బెటర్ ఫ్యూచర్ ఉంటుందేమో అనే ఒక్క ఆలోచనతో ఈవెన్ ఇంకా చాలా మంది బిఎల్ఏ వైపు అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. రీసెంట్లీ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ పాకిస్తాన్ ఆర్మీ బలోచిస్తాన్ లో హ్యాండిక్యాప్డ్ అయి ఉంది అన్నారు. హ్యాండిక్యాప్డ్ అంటే చేతులు కాళ్ళు విరిగిపోయాయని కాదు, అతని ఉద్దేశం ఏంటి అంటే బలోచిస్తాన్ అనేది పాకిస్తాన్ దాంట్లో అట్లీస్ట్ 45% ల్యాండ్ ఏదైతే ఉంటుంది పాకిస్తాన్ లో అది బలోచిస్తాన్, 45 to 50%. అంత పెద్ద ల్యాండ్ ఏరియా, చాలా వరకు కన్స్ట్రక్షన్స్ అవన్నీ అక్కడ తక్కువ, డెజర్టెడ్ ఏరియా ఎక్కువ ఉంటుంది, ఎరిడ్ రీజన్ అన్నమాట. పైగా పాపులేషన్ కూడా తక్కువ. అలాంటి ప్లేస్ లో వీళ్ళు పెట్రోలింగ్ చేయాలన్న పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు చాలా కష్టం. బిఎల్ఏ వాళ్ళు ఎస్కేప్ అవ్వాలన్న చాలా ఈజీ, చాలా పెద్ద ఏరియా ఉంటుంది. పైగా వీళ్ళు మంచి నెట్వర్క్స్ బిల్డ్ చేసుకున్నారు విలేజర్స్ తో కూడా. సో ఎస్కేప్ అవ్వాలన్నా ఈజీ, లేదా పాకిస్తాన్ ఆర్మీపై అటాక్ చేయాలన్నా కూడా చాలా ఈజీ అయిపోయింది వీళ్ళకి. సో పాకిస్తాన్ ఆర్మీ ఒక రకంగా హ్యాండిక్యాప్ అయిపోయింది బలోచిస్తాన్ లోని సొంత కంట్రీ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫే చెప్పాడు. ఎలాగైతే బిఎల్ఏ వాళ్ళు ఈ వీడియో రిలీజ్ చేసి పాకిస్తాన్ ని అవమానించారో ఒక రకంగా, ఈ అవమానం తర్వాత పాకిస్తాన్ ఎలాంటి ప్లానింగ్ లో ఉందంటే ఒక మ్యాసివ్ ఆర్మీ డిప్లాయ్మెంట్ చేయాలని బలోచిస్తాన్ లో చాలా ఏదైతే హాట్ స్పాట్స్ ఉంటాయో అవన్నీ. బట్ ఇది వినడానికి బాగానే ఉంది, మేబీ ఇండియన్ బార్డర్ లో ఉన్న సోల్జర్స్ ని కొంతమందిని తీసుకొని అక్కడ బలోచిస్తాన్ లో డిప్లాయ్ చేయొచ్చు టు కంట్రోల్. ఎందుకంటే అక్కడ బలోచిస్తాన్ లో వీళ్ళు చేస్తున్న ఈ మినరల్ ఎక్స్ప్లోరేషన్స్ కావచ్చు, వీటన్నిటికీ సెక్యూరిటీగా కూడా ఉంటారు ఫోర్సెస్ అని. సో ఇది వినడానికి బాగుంది, కానీ గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు వీళ్ళు ఇంప్లిమెంట్ చేయగలరు. కొంచెం అటు ఇటు అయినా సరే ఖచ్చితంగా మళ్ళీ బిఎల్ లెవెల్ గట్టిగానే అటాక్స్ చేస్తారు. సో చూడాలి, ఖచ్చితంగా పాకిస్తాన్ కి ఇదైతే డేంజర్ బెల్స్. సో ఇది కంప్లీట్ గా ఈ ఇష్యూ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో లైక్ చేశారని అనుకుంటున్నాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.